హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే కుక్కర్లో పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. టేస్టీగా చాలా తొందరగా అయిపోద్దండి, చాలా రుచిగా ఉంటుంది. మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి. కుక్కర్లో మనం తీసుకున్న రైస్ని బట్టి ఆయిల్ వేసుకోవాలండి. నేను గ్లాస్తో 4 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. ఒక 6 గంటలు ఆయిల్ వేసానండి. తర్వాత కొంచెం దీనిలో నెయ్యి కూడా వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నానండి. ఆయిల్లో నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి కరగనిద్దామండి. ఫస్ట్ బిర్యానీ మసాలా, పలావ్ మసాలా, కొంచెం జీడిపప్పు అన్నీ వేసేసుకుంటున్నానండి. మరాఠీ మొగ్గ, స్టార్, అనాస పువ్వు అన్నీ, మనం యాలకులు, లవంగాలు, మనం తినే స్పైస్ని బట్టి మనం వేసుకోవాలి. మనం తినే ఘాటుతనాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఫస్ట్ జీడిపప్పు, మసాలా దినుసులు అన్నీ వేసేసానండి. పలావాకు అన్నీ వేసాను. యాలకులు, లవంగాలు, పలావాకు, జీడిపప్పు, తర్వాత జాజికాయ, జాపత్రి అన్నీ వేసాను. వేసేసి ఇలా వేగనివ్వాలండి. ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. పోపులో ఫస్ట్ పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి ఫస్ట్. పచ్చిమిర్చి వేగాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, తర్వాత టమాటాలు, 2 టమాటాలు, 3 క్యారెట్ దుంపలు, 2 చిన్న ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నానండి. ఇలా వేసేసుకొని వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత రైసు సాంబా మైసూర్ బియ్యమేనండి. మామూలు పలావ్ బియ్యం, బారు బియ్యం కాదు, సాంబా మైసూర్ బియ్యమే. ఒక 4 గ్లాసులు తీసుకున్నాను నేను. 4 గ్లాసులు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో రైసు. ఇలాంటి రైస్ అయితే పలావ్కి మనకు బాగుంటాయండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు తీసుకున్నాను నేను. చూడండి మగ్గుతుంది, పోపు అంతా మగ్గుతుంది కదా పలావ్కి. బియ్యం శుభ్రంగా కడుక్కుందామండి. శుభ్రంగా కడుక్కోవాలండి బియ్యం. 2-3 సార్లు నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి. ఇలా చేసుకుంటే మనం పలావ్ చాలా టేస్ట్గా ఉంటుందండి.
చాలా బాగుంటుంది. మనం అలా కడుక్కొని పక్కన పెట్టేసుకుంటున్నామండి. ఈ నీళ్ళు కూడా వంపేసి నానబెట్టక్కర్లేదండి, ఆల్రెడీ ఎసరు కాగిపోతుంది కదా. అవి మగ్గిన తర్వాత మామూలుగా మనం ఇవి వేగుతూనే ఉన్నాయి, ఇంకా ఎసరే మనం వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 3 స్పూన్లు వేసాను. మనకి ఇవి బాగా సన్నంగా ఉన్నాయి కాబట్టి బియ్యం నానబెట్టక్కర్లేదండి. మసాలా పేస్ట్ అండి, గరం మసాలా పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు వేసాను. తర్వాత ఇది ఆయిల్లో కొంచెం మగ్గనిద్దామండి. ఆయిల్లో వేగినట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఆయిల్లో కొంచెం మగ్గితే ఈ ముక్కలతో పాటు టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసుకుని కొంచెం మగ్గనివ్వాలండి. బియ్యం బాగా నానిపోవక్కర్లేదండి, మనం ఎందుకంటే చేసేది కుక్కర్లో కాబట్టి బాగా నానబెట్టక్కర్లేదు. అదే ఆ విషయం చెప్దామని మళ్ళీ చెప్తున్నాను నేను. అలా బాగా మగ్గాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాతో మగ్గిన తర్వాత ఉప్పు వేస్తున్నాను. మనం సరిపడగా ఉప్పు వేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీ రైస్ని బట్టి మనం ఉప్పు వేస్తామండి. దీనిలోనూ 4 స్పూన్లు వేసాను. ఇప్పటికి 4 స్పూన్లు వేసి కొంచెం సగం వేసాను, 4 స్పూన్లున్నర. మనం ఎసట్లో ఉప్పు చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి వాటర్ పోసిన తర్వాత. కొంచెం 1 స్పూన్ కారం అండి, కలర్ కోసం, స్పైసీనెస్ కోసం కారం అన్నమాట. ఇది కొంచెం ముక్కల్లో కలిపేసుకుని కొంచెం మగ్గనిద్దామండి, బాగుంటుంది. వాటర్ పోసేస్తున్నానండి. వాటర్ ఎలా అంటే నేను తీసుకున్న 4 గ్లాసులకి 7 గ్లాసులు వాటర్ పోస్తున్నాను నేను. మనం రైస్ని బట్టి వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. 4 గ్లాసులు బియ్యానికి 7 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను నేను. ఈ క్వాంటిటీ నాకు సరిగ్గా సరిపోద్దండి. చూడండి, పెరుగు చట్నీలోకి ఈలోపు ఎసరు కాగేలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మామూలు క్యారెట్ తురుము ఇలా వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర కొత్తిమీర లేదు టైంకి, లేకపోతే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. అందుకే నేను పలావ్లో కూడా కొత్తిమీర వేయలేదండి. కొత్తిమీర లేదు ఇప్పుడు టైంకి నా దగ్గర లేదు. ఇది అలా చేసుకుని పెరుగులో కలిపేసుకుంటే పెరుగు చట్నీ అండి, చాలా బాగుంటుంది. ఎసరు కాగిందండి, రైస్ వేసేస్తున్నాను. మన రైస్ని బట్టి వాటర్ పోసుకోవాలండి. ఎప్పుడూ మనం తినే రైస్ని బట్టి పోసుకోవాలి. అదే మనం బాస్మతి రైస్ తీసుకుంటే ఇన్ని వాటర్ అక్కర్లేదు.
తీసుకున్నది సాంబా మైసూర్ బియ్యం పాత బియ్యం కాబట్టి ఇన్ని వాటర్ పోసాను నేను. అదే బాస్మతికి అయితే ఇంత వాటర్ అవసరం లేదండి. చూడండి మామూలుగా ఇలా వేసేసి ఒకసారి కలిసి ఇలా తిప్పుకుందామండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఉప్పు చూసుకోవాలన్నమాట. సరిపోయిందా లేదా అని ఉప్పు చూసుకుని సరిపోతే పర్వాలేదండి, ఇంక వేయనవసరం లేదు. కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను చూడండి, మూత పెట్టేస్తున్నాను. ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది పలావ్. చక్కగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చక్కగా తినొచ్చండి. స్పైసీనెస్ కూడా కరెక్ట్గా సరిపోద్ది. మరీ ఎక్కువ ఘాటు ఉండదు, అలా అని ఘాటు లేకుండా ఉండదు, సమానంగా ఉంటుందండి ఘాటు. అసలు చాలా బాగుంటుంది. చూడండి ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. 3 విజిల్స్ వేస్తే సరిపోద్ది, ఇంకెక్కువ అవసరం లేదండి. 3 విజిల్స్ వేస్తే చూడండి ఈ విధంగా అయిపోద్దండి పలావు. చూడండి ఎంత బాగుందో, కలర్ కూడా చూడండి చక్కగా ఉంది కదా, కలర్ కూడా చాలా బాగుంటుందండి. మనం దీనిలో అన్నీ వేస్తాం కదా, కలర్ చూడండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి, కొత్తిమీర లేక వేయలేదు. మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ ఉంటే తెలియజేయండి.